ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము జూలై 12, 2024. ఈరోజు దేవుని వాక్యము, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. సామెతలు 1వ అధ్యాయము 5వ వచనం. బోధించదగిన ఆత్మ ఇతరుల అభిప్రాయాలను మాత్రమే కాకుండా అభిప్రాయాన్ని కలిగి ఉన్న వ్యక్తిని కూడా దాడి చేయడం విచారకరంగా సాధారణం అయింది. విద్యా సంబంధమైన వర్గాలలో కూడా ఇది నిజం కావచ్చు. ఈ కారణంగా పండితుడు మరియు వేదాంతవేత్త రిచర్డ్ బి హేస్ తాను సంవత్సరాల క్రితం వ్రాసిన ఒక గ్రంథాన్ని తిరిగి సవరించడానికి బలవంతం చేయబడిన విధముగా ఒక పత్రాన్ని వ్రాసినప్పుడు నేను చలించిపోయాను. రీడింగ్ విత్ ది గ్రెయిన్ ఆఫ్ స్క్రిప్చర్ అనే గ్రంథంలో రచయిత హేస్ తన గత ఆలోచనను సరిదిద్దుకున్నప్పుడు హృదయం యొక్క గొప్ప వినయాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు నేర్చుకోవడానికి తన జీవితకాల నిబద్ధతతో చక్కగా తీర్చిదిద్దబడ్డాడు. సామెతలు పుస్తకాన్ని పరిచయం చేస్తున్నప్పుడు సొలొమోన్ రాజు ఈ తెలివైన సూక్తుల సేకరణ యొక్క వివిధ ఉద్దేశాలను జాబితా చేశాడు. అయితే ఆ ప్రయోజనాల మధ్యలో అతడు ఈ సవాలును ఉంచాడు: జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. అపోస్తులుడైన పౌలు వలె దశాబ్దాలుగా క్రీస్తును అనుసరించిన తరువాత కూడా అతడు ప్రభువైన యేసును తెలుసుకోవడం కొనసాగించాడు. జ్ఞానులైన వారు వినాలని, నేర్చుకోవాలని మరియు ఎదుగుటకు కొనసాగించాలని సొలొమోను కోరాడు. బోధించదగిన స్ఫూర్తిని కొనసాగించటం వల్ల ఎవరూ ఎప్పుడూ బాధపడరు. విశ్వాసానికి సంబంధించిన విషయాల గురించి పరిశుద్ధాత్మ మనలను నడిపించుటకు అనుమతించుదాము. ఎదగడానికి, నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తుండగా మన మంచి గొప్ప దేవుని అద్భుతాలను మనం బాగా అర్థం చేసుకోగలము. జీవితం లేదా ఆత్మీయ ఎదుగుదల యొక్క ఏ రంగాలలో మీరు పాతగిల్లి లేదా కృంగిపోయారు ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రేమగల దేవా, నేను ప్రభువైన యేసు యొక్క కృప మరియు జ్ఞానంలో నిరంతరం వృద్ధి చెందినట్లుగా నాకు వినయపూర్వకమైన బోధింపదగిన ఆత్మను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.